మొన్న ఒక ప్రధానమైన విమర్శ చేశారు. నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, కాల్స్ కూడా వస్తున్నాయి. భయం ఎప్పుడే కానీ బానిసత్వం వైపు మళ్ళుతుంది. గట్టిగా మాట్లాడే వాళ్ళు లేరు బీజేపీలో అనేది చర్చించుకుంటున్నారు. ఇక ఆ వాయిస్ మీదే కాబోతుందా? కొన్ని 6 తర్వాత తెలంగాణ అంతా తిరుగుతాను. ఇట్లాంటి జీవన్ రెడ్డిని అందరినీ నేరేస్తాం. వ్యాపారాలు చేస్తున్న రాకేష్ రెడ్డికి ఎన్ని వందల కోట్లు ఉంటాయండి? నువ్వు ఎన్ని వందల కోట్లు నువ్వు కూడా సంపాదించుకో, ఇంకా 100 ఛానళ్ళు పెట్టు. జీవన్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ దానిపైన కొన్ని కేసెస్కి సంబంధించి ఆయనకు నోటీసులు వచ్చినాయి. అవును, ఏం చెప్తారు ఈ ఇష్యూ పైన? అది ప్రత్యేకంగా ఏదో దేశ రక్షణ గురించి మాట్లాడుతున్నాండి, ఒక అనామకుడు గురించి. వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ ప్రశాంత్. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇక తెలంగాణలో ఒక నియోజకవర్గం పేరు చెప్పగానే ఆ ఎమ్మెల్యే గుర్తుకొస్తారు. అదే ఆర్మూర్కి సంబంధించి పేరు చెప్పగానే జీవన్ రెడ్డి గుర్తుకొస్తారు. 2014 తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జీవన్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ బలమైన నాయకుడు ఉన్నారు. ఆ బలమైన నాయకుడిని ఓడించి ప్రస్తుతం ఆ నాయకుడు అవినీతిని నేను బయట పెడతాను, ఖచ్చితంగా ఆర్మూరు ప్రజల అభివృద్ధి నేను చేసి చూపిస్తానంటూ ప్రజల ముందుకు వచ్చారు రాకేష్ రెడ్డి. ఇక గెలిచాడు. ఇక ఏ అభివృద్ధి చేయబోతున్నారు ఆర్మూర్ని, ఇక ఆయన వ్యక్తిగత విషయాలు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన అన్ని విషయాలు మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ముందుగా మీ మైక్ టీవీ వ్యూవర్స్కు, తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ యూట్యూబ్ ఛానల్స్ యుగంలో ఇంత కాంపిటేటివ్లో కూడా మీరు ఇంకా ముందుకు ఎదగాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక ఏదైతే ఆర్మూర్ అనగానే గుర్తుకొచ్చేది తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్మూర్ అనగానే జీవన్ రెడ్డి అనే పేరు బలంగా వినిపించింది. ఆయన 2 సార్లు ఎమ్మెల్యే. అట్లాంటి వ్యక్తిని ఓడించడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఇక ఆయన్ని ఓడించడం ద్వారా మీరు ఏం సంకేతం ఇవ్వబోతున్నారు? అంటే ఇప్పుడు ప్రజాస్వామ్య దేశం అండి ఇది. కొన్ని లక్షల మంది జీవితాలు త్యాగాలు చేస్తే వచ్చిన స్వాతంత్రం, ఓకే, కొన్ని వేల మంది విద్యార్థులు ఆత్మార్పణ చేస్తే వచ్చిన తెలంగాణ. ఎవడ అబ్బసొమ్మాయి ఇది? రౌడీయిజం, గుండాయిజం, అహంకారం, అరాచకం. నేను నిన్ననే చెప్పాను కదా, తెలంగాణ ప్రజల్లో ఈరోజు ప్రపంచంలోనే మేధావులు. అందరూ అనుకున్నంత అమాయకులు కాదు. సిద్దిపేట ద్వారా, సిరిసిల్ల ద్వారా, లేకపోతే ఆర్మూర్ రౌడీలు అనుకున్నట్లు కాదు. ఒక కామారెడ్డి నేల అనేది కూడా ఉంది తెలంగాణలో. ఈరోజు ప్రపంచమంతా వచ్చి అక్కడ ఆ భూమిని, యుద్ధ భూమిని చూసి ఆ మట్టిని ముట్టిపోతున్నారు. ఎందుకంటే నాకు ఎదురు లేదని విర్రవేగిన ఒక మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కాబోయే ముఖ్యమంత్రి గారు అని తెలిసి కూడా ప్రజలు ఇద్దరిని ఓడగొట్టి ఒక మామూలు రైతు బిడ్డని గెలిపించారు. అంటే ఫస్ట్ నేనైతే వెళ్ళి ఆ కామారెడ్డి మట్టి వెళ్ళి ముందు ఆ మట్టిని నొసటికి రుద్దుకున్నాను. ఎందుకంటే అది వీరుల కన్నా భూమి. కాబట్టి ఈరోజు కూడా నేను మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను, తెలంగాణ ప్రజలందరూ కూడా వెళ్ళి దయచేసి మీరు కామారెడ్డికి వెళ్ళి కామారెడ్డి మట్టిని నొసటికి రాసుకోండి. ఆ ధైర్యము, ఆ తెలివి వస్తుందని నేను కోరుకుంటాను. నిజమే సార్. నిజంగా ఏంటంటే ఆర్ఎస్ఎస్ పుట్టింది కూడా నిజామాబాద్ గడ్డపైనే, కందుకూరు విలేజ్. అవును, నిజంగా ఆ వీరత్వం ఉంటుంది తప్పకుండా. అంటే నిజామాబాద్కి సంబంధించి నేను గర్వపడుతున్నాను, చాలా గర్వపడుతున్నాను. అంటే ఆ గడ్డ మీద పుట్టినందుకు కూడా ఈరోజు కూడా ఒక ఛానల్లో చెప్పాను, గర్వపడుతున్నానని చెప్పాను. దొరని దొర బుడ్డేని ఓడగొట్టిన నా నేల. ఓకే, చాలా గర్వంగా ఉంది ఆ నేలలో పుట్టినందుకు. అంటే ఒక దొర నువ్వు ఓడగొట్టిన నేల, దొర కూతుర్ని కూడా ఓడగొట్టిన నేల. కాబట్టి నా ప్రజల మీద నాకు ఒక రకమైన భక్తిభావం. ఇంకొకటి సార్ ఏంటంటే, మీరు మొన్న ఒక ప్రధానమైన విమర్శ చేశారు. నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, కాల్స్ కూడా వస్తుంది. నేను చంపడానికి కాదండి అన్నది. నేను వచ్చిన వారంలో నేను ప్రజలకు వాగ్దానం చేశానండి, ప్రజలకు మాట ఇచ్చాను. నేను రాజకీయం చేయడానికి రాలేదు. నేను ఫస్ట్ ప్రజల ఏదైతే భయం ఉందో, బానిసత్వం వైపు, భయం ఎప్పుడే కానీ బానిసత్వం వైపు మళ్ళుతుంది. నా జాతిని బానిసత్వం వైపు వెళ్ళకూడదు అనుకున్నాను. ఓకే, ఎందుకంటే చెప్పాను కదా ఇంతకుముందు, కొన్ని లక్షల మంది త్యాగాలు చేస్తే స్వతంత్ర నేల ఇది. ఒక దుర్మార్గుడు, ఎటువంటి అర్హతలు లేనివాడు, మనిషి పుట్టకూడని వాడు, అట్లాంటి అన్ని రోగాలు ఉన్నవాడు, అన్ని అవలక్షణాలు ఉన్నవాడు, అక్కడ రకరకాల పరిస్థితులు. దానికి నిదర్శనమే మళ్ళీ ఎవరైతే హత్యాన నేరం మోపి 6 నెలలు జైల్లో పెట్టాడు, సర్పంచ్ని ఆత్మహత్యకు ప్రేరేపించాడో ఆడబిడ్డని 2 రోజుల సర్పంచ్ రిలీజ్ జాయినింగ్ చేయించాను. అది రాకేష్ రెడ్డి. ఎక్కడ ఏది కోల్పోయాం అక్కడ తిరిగి పొందాల్సిందే. న్యాయం ఎవడో చేయడు.
అన్యాయం జరిగినప్పుడు ఎదిరించాలా, అడగాల, కలబడాలా, తెగబడాలా. ఓకే. అప్పుడే న్యాయం నిలుస్తుంది. కాదు, ఫినిష్డ్. చరిత్రలో మనం కూడా ఒక పేజీ. బతుకుతే ఒక పేజీ, పోతే ఒక పేజీ. ఏ పేజీ అయినా పర్వాలేదు. అది రాకేష్ రెడ్డి సిద్ధాంతం. సరే, నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఎందుకు అంత తెగింపు ఎందుకు వచ్చింది అని అంటే మీ నేపథ్యం నుండి వచ్చిందా లేకపోతే మీకు చిన్నప్పటి నుండి ఉందా? అవును, కరెక్తనం, మొరటుతనం. తల్లిపాలు దాగి పెరగలేదు కాబట్టి, జోలి పాటలు ఎవరు వాడలేదు కాబట్టి, మురిపాలు ఎవరు ఆడించలేదు కాబట్టి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడలేదు. మంచిదాన్ని చాలామంది కొన్ని కోట్ల మంది మెచ్చుకుంటారు. ఈరోజు రాజకీయాలు వచ్చిన తర్వాత సుమారు కొన్ని లక్షలాది మంది నన్ను అభిమానించే వాళ్ళు. ఏమీ లేదు, నేను ఇక్కడి నుంచి మాట్లాడతాను. ఎప్పుడో నా వితౌట్ స్క్రిప్ట్. అసెంబ్లీ కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రపంచం కావచ్చు, మీడియా కావచ్చు. ఇంతవరకు నేను మీరు ఏమడుగుతారు కూడా అడగను. నేను మీరు ఏమని అడుక్కోండి. సిరియా బషీర్ గురించి అడుగుతారా, ఇరాక్ సద్దాం హుసేన్ గురించి అడుగుతారా, ఉక్రెయిన్ గురించి అడుగుతారా, రష్యా పుతిన్ గురించి అడుగుతారా, జింగ్పింగ్ గురించి, చైనా గురించి అడుగుతారా, వియత్నాం గురించి అడుగుతారా, కంబోడియా గురించి అడుగుతారా, ఏదైనా ప్రతి మీద ఏ సబ్జెక్ట్ని అడగండి. నాకేం లేదు, నేను క్లియర్గా ఉన్నాను. ఇప్పుడు ఆర్మూరు గూండాలు ఇక రౌడీ మూకలు ఏలిన ఆర్మూర్ను నేను ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తా అంటున్నారు. మొదలు పెట్టాను ఆల్రెడీ. ఎప్పటి నుండి? మీరు గెలిచినప్పటి నుంచి సగం మంది ఆల్రెడీ పారిపోయారు. కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి ఏంటంటే అక్కడ తలారి సత్యం లాంటి వాళ్ళను, అవును, హత్యలు, ఏది లారీతో టిప్పర్లతో ఢీకొట్టించి చంపాడు. అతనే ఒప్పుకున్నాడు కదా, మాజీ ఎమ్మెల్యే. అందరిని బెదిరించేవాడు, మీకు కూడా టిప్పర్లు పంపిస్తా, మీ మీద కూడా టిప్పర్లు పంపిస్తానని. నేను టిప్పర్లు ఏం పంపిస్తావరా, బుల్డోజర్ నేనే తీసుకొస్తాను, బుల్డోజర్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, దానిపైన ఏమైనా ఎంక్వైరీ కలిసాను. సిబిఐ ఢిల్లీకి వెళ్ళాను, సిబిఐ ఆఫీస్కి వెళ్ళాను, జాయింట్ డైరెక్టర్ కలిసాను. అది రివ్యూ చేయమన్నాను. అలానే అతను చేసిన అక్రమాలు ప్రతి ఓన్లీ చట్టం ద్వారా అంతే. నేను పోవాల్సింది ఓన్లీ యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం పోతా. భారత రాజ్యాంగం పరిమితులకు లోబడి పనిచేస్తాను నేను, అంతే. ఈరోజు ఆర్టీసీకి నోటీసు కావచ్చు, ఆర్టీసీ నోటీసులు కావచ్చు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లీజింగ్ కావచ్చు. మరి ఎందుకు కట్టలేదు? రాకేష్ రెడ్డి వచ్చినాక ఎందుకు కట్టినా? 1,80,00,000. 1,80,00,000 నిన్నే ఎందుకు కట్టిను? 4 ఏళ్ళ నుంచి బిల్లు కట్టింది, ఈరోజు ఎందుకు కట్టిను? అదే రాకేష్ రెడ్డి. ప్రజల డబ్బు ఎవరిది ఒప్పుకొని ఆర్మూరు తర్వాత తెలంగాణ అంతా తిరుగుతాను. ఇట్లాంటి జీవన్ రెడ్డిని అందరినీ వేస్తాను. అందరూ కూడా జీవన్ రెడ్డి గురించి వచ్చిన అనుకుంటున్నారు. జీవన్ రెడ్డితో వేట మొదలు పెట్టాను. తర్వాత ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో, ప్రజల సొమ్ము తింటున్నారో, 100 కోట్లు దోపిడీ చేస్తున్నారో, ఎవరు న్యాయం ధర్మం చేసుకుని తప్పేముంది? పేద ప్రజల్ని దోచుకుని తినమేంది? వాడు పాపం ఒక రోజు భరోసా లేని బతుకుతే వాడి మీద లక్షల కోట్లు అప్పు తేవటము. మీరేమో న్యాయంగా ధర్మంగా ఏదైనా సంపాదించుకుని లక్షల కోట్లు సంపాదించుకుని పక్కన పెట్టండి. ఎవడైతే ప్రజాధనం దోపిడీ చెరబట్టిండో, ప్రకృతి సంపదను దోసుకుంటున్నాడో అందరినీ ప్రశ్నిస్తా, వేటాడతా. మీ పార్టీలో కూడా ప్రశ్నిస్తారా? నేను అన్నది మళ్ళీ మీకు గమనించలేదు. పార్టీలో మళ్ళీ పేద ప్రజల డబ్బు, పేద ప్రజల ప్రకృతి సంపద అంటే దాని అర్థం పార్టీలు ఎట్లుంటాయిగా. దేశమే నా పార్టీ, ధర్మమే నా పార్టీ. దేశము ధర్మం నా పార్టీ అయినప్పుడు ఇప్పుడు ఇప్పుడు పార్టీ ఏంటండి, పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళే చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు నన్ను రాగానే ఎమ్మెల్యేగా అని చెప్పాను, అందరు ఫ్రీగా ఉండండి అని చెప్పాను, అన్ని పార్టీలు జెండాలు ఎగరేసుకోమని చెప్పాను. తప్పేముంది? అక్కడ ఏమంటారు, ఒక స్వేచ్ఛ లేని ప్రపంచం ఉండేది. ఈరోజు అన్ని వాయిస్ కాల్ ఇంతకుముందు వాట్సాప్ కాల్ మాట్లాడు, వాయిస్ కాల్ మాట్లాడుకోమన్నాను. సార్, స్వేచ్ఛ లేదని మీరు అంటున్నారు. నిజంగా ఆర్మూరు గతంలో ఎన్నెలేనంత అభివృద్ధి చేశాము. సిద్ధుల గుట్ట లాంటిది ఒక చాలా ప్రసిద్ధమైన దాన్ని ఒక అద్భుతంగా సుందరంగా తీర్చిదిద్దామని. అభివృద్ధి అంటే ఏంది ఫస్ట్ అది చెప్పండి. మీ ఉద్దేశంలో అభివృద్ధి అంటే ఏంటి అది చెప్పండి కదా. పేదవాడు ఉండటానికి గూడు, తినడానికి తిండి, కూడు గూడు గుడ్డ, ఉపాధి కూడా ఇంపార్టెంట్. ఇది 4వది. ఇప్పుడు నవయుగంలో ఇది ఒక ఇవన్నీ ఉంటే కుదరదు. ఈ 4 నోట్లు వెళ్ళాలి. కాబట్టి మాకున్న 10 ఏళ్ళలో 85 పల్లెలలో ఒక ఇల్లు కట్టలేదు, ఒక పెన్షన్ ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. విద్యా వ్యవస్థ మొత్తం ధ్వంసం చేశారు. ఆ 10 ఏళ్ళ కింద ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నదే. తర్వాత మొత్తం టీచర్స్ రిక్రూట్మెంట్ లేవు 10 ఏళ్ళ నుంచి. ఆ ఉన్నది ఆ స్కూల్స్కి రిపేర్ లేవు. మొత్తం అసలు టోటల్ ఆ స్కూల్స్ అని అనలేము. ఎక్కడో ఆఫ్రికా కంట్రీలో 200 సంవత్సరాల కింద ఒక ఆది మానవులు ఎట్లున్నారో అట్లున్నారు ఆ స్కూల్స్ కూడా. ఎక్కడో అక్కడక్కడ తప్ప మిగతాది. అదే అడిగాను. ఇదంతా ఒకవైపు, అరాచకం ఒకవైపు, అవినీతి ఒకవైపు, అహంకారం ఒకవైపు, అభివృద్ధి లేమే ఒకటి. ఇది ఒకవైపు అరాచకాలు. అరాచకం అంటే ఏం చేశారు సార్? రోజు మొత్తం అక్రమ కేసులు. ఎవరైనా పిల్లలు ప్రశ్నిస్తే పిల్లలకి ఎట్లనే ఉద్యోగాలు లేవు. 2014 ఉద్యోగాలు అన్నారు,
2018లో నిరుద్యోగ భృతి అన్నారు, అటు ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి లేదు. ఓకే. ఆ ఆవేదనలో పిల్లలు అడిగితే అక్రమ కేసులు. తల్లిదండ్రులు కూడా అంత కొట్టింటే ఊళ్ళో చూస్తే నేను అసెంబ్లీ కూడా చూపించాను. అసెంబ్లీలో చూపించారు. అసెంబ్లీలో రాజకీయ నాయకులు అందరూ ఏదో ఏందన్న ఇప్పటి నుంచే ఇట్లా అంటున్నాడు, చూపించిన తర్వాత మీరు చెప్పండి అని చెప్పాను. ఒకతను అన్నాడు, ఇది మాజీ ముఖ్యమంత్రి కూడా చూపించాలి, వీడి సంగతి తెలియదు, ఆయన కూడా పెద్ద ఆయనకు అని. ఓకే. అట్లా అంత దారుణంగా ఎందుకు ఎందుకు ఇట్లా హింసిస్తున్నావు ప్రజల్ని? ఇంత అహంకారం ఎందుకు ప్రజాస్వామ్యంలో? అవును, నేను కూడా కాబోయే మాజీ ఎమ్మెల్యేని. ఒకసారి కాకపోతే 2 సార్లు ఉంటాం. ప్రజలు ఇష్టమైతే ఉంటాం, లేకపోతే వెళ్ళిపోతాం. ఇదేం రాజరికం కాదు కదా. ఇప్పుడు ఎక్కడున్నారు కేసీఆర్ గారు, ఎక్కడున్నారు కేటీఆర్ గారు? పక్క ఈ బెంచర్కలు ఆ బెంచర్కలు వచ్చారు, ఆ బెంచర్కలు బయటకు పంపిస్తారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో అట్లాంటి పద్ధతులు మంచివి కావనేది నా అభిప్రాయం. మరి ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు మీరు ఆయననేమో అరాచకాలు చేశారని మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏమైనా మీరు చర్యలు తీసుకోబోతున్నారు? తప్పక జరుగుతున్నాయి అవే కదా. మరి అదే అప్పుడే వచ్చిన కాల్సేవి చర్యలు తీసుకుంటున్నాయి కదా. అవును, ఇప్పుడు రాత్రి 12 గంటలకు తిరుగుతున్నాను సెన్సిటివ్ ఏరియాలో. నేను హోటల్ ఎందుకు రాత్రి 12 గంటలకు, వైన్స్లు ఎందుకు? ఇప్పుడు అడుగుతున్నా. చూడు ఇప్పుడు 6 ఎంత ప్రశాంతంగా ఉన్నది రాత్రి 11 తర్వాత. శాంతి కపోతలు ఎగరేషన్ అని చెప్పాను కదా, బ్రహ్మాండం ఉన్నాయి శాంతి కపోతలు. తగిన చర్యలు తీసుకుంటాం. ఇక బీజేపీలో 8 మంది గెలిచారు సార్ ఎమ్మెల్యేలుగా. దాదాపు బీజేపీ అనగానే గుర్తుకొచ్చేది ఇక వాయిస్ పెంచి మాట్లాడేది, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాట్లాడేది ఇక ధర్మపురి అరవింద్, బండి సంజయ్, ఇక ఈటెల రాజేందర్. వీళ్ళంతా ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం మాత్రం అందరూ అనుకున్నట్టుగా గట్టిగా మాట్లాడే వాళ్ళు లేరు బీజేపీలో అనేది చర్చించుకుంటున్నారు. ఇక ఆ వాయిస్ మీదే కాబోతుందా? నేను రాజకీయాలకు ఆశతో రాలేదు, ఆశయం గురించి వచ్చాను. నా ఆశయం అదే, ధర్మం, దేశం. ఫస్ట్ ధర్మం ఉండాలి, ధర్మం ఉంటే దేశం ఉంటుంది. ఓకే. ధర్మము దేశమే లేనప్పుడు ఎక్కడికి వెళ్తాము? నాకు అదే అర్థం కావట్లేదు. మీకు కూడా, మీరు కూడా రేపు కందిశకులే. ఏ దేశం పోయి బతావు నువ్వు? ఒకవైపు ధర్మం చెరబడుతున్నారు, అధర్మం రాజ్యం వెళ్తున్నది. నేను చిన్నప్పుడు ఏదో ప్రతిజ్ఞ సినిమాలో పోటో చూసాను. ఎక్కడుందిరా న్యాయం అటు రాళ్ళల్లో మూలుగుతుంది, ఎక్కడుందిరా అన్యాయం ఇటు రాజ్యాలు ఏలుతుంది. అంటే చిన్నప్పుడు చూసిన పాటలు కూడా జ్ఞాపకం అంటే గుండెలా తొలుస్తూనే ఉన్నది. నేను చర్చలలో కూడా చెప్పాను కదా, గద్దరన్న ఆత్మీయులు శాంతించిందని. ఎవడివి నువ్వు? ప్రగతి భవన్ మాది. మా ప్రగతి భవన్ ముంగట గద్దరన్న నిండలెట్ట నిలబెట్టాలనిపించింది. 2 గంటలు దొరకు గజ్జగట్టిండు, డప్పు కొట్టిండు. మేము చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్ మాకు గద్దరన్న లాంటి వాళ్ళు. ఓకే. 80 ఏళ్ళ వృద్ధు నిండలు నిలబెడతారు. ఆ పాపమే ఆ అవసరే తగిలింది ఈరోజు. సర్వన్న అధికారం అనేది పంచలు అయిపోయింది, మంచిది కాదు. మేమైనా ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రజలే మన యజమానులు. వీళ్ళంత మట్టుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పేద ప్రజలకు ఏం చేయగలుగుతాం అంటే మొత్తం చేయలేకపోవచ్చు, ఎంతో కొంత మొదలు పెట్టాలి. ముందున్నవాడు మొదలు పెడితే మాలాంటి వాళ్ళు, కొత్త వాళ్ళు వచ్చిన దాన్ని ముందుకు తీసుకెళ్తాం. మా తర్వాత వచ్చిన వాడు ఇంకొంత ముందు తీసుకెళ్తాడు. ఇప్పుడు ముందు వచ్చిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు? దాచుకోవటం. అట్లా అంటే మొత్తం ఒకరిని అనకుండా అది ఒక రకమైన వైరస్ లాగా అయిపోయింది. కాబట్టి దీని ఎంతో కొంత ఒక సైనికుడిలాగానో, ఒక కార్యకర్త లాగానో, లేకపోతే ఒక స్వీపర్ లాగానో ఇల్లున్న మురికిని క్లీన్ చేద్దామని వచ్చాను. ఓకే. చూద్దాం. దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, ఎందరో అజ్ఞాతంగా వాళ్ళ ప్రార్థనలతో నాకు ఆశీస్సులు ఇస్తున్నారు. చాలు. ఇప్పటికే నా జన్మంతా వాళ్ళకి సేవ చేసిన రుణం తీసుకోలేను. ఒక 4-5 నెలల్లో వచ్చిన రాజకీయాలకు వచ్చిన నన్ను ఈ స్థాయికి తీసుకెళ్లారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు, దేశవ్యాప్తంగా గుర్తింపు. అంటే అది గర్వకారణం కదా నా జీవితంలో ఒక అచీవ్మెంట్ కదా. అట్లా కాబట్టి టాలెంట్ ఉంటే ఇక్కడ కూడా దాగదులేండి. ఖచ్చితంగా ఈ 4 నెలల ప్రాయంలోనే మీరు నిజంగానే దేశవ్యాప్తంగా రాజకీయాలను ఆకర్షించారు. ఓకే. నిజంగా మీ నేపథ్యం అన్ని ఛానళ్ళలో చెప్పారు, ఒక్కసారి నేపథ్యం మా ప్రేక్షకుల కోసం. అదే నేపథ్యం అంటే మామూలుగా ఒక పల్లెటూరు జీవితము, చిన్నప్పుడు బాల్యంలో జరిగిన సంఘటనలు, దుర్ఘటనలు, దానివల్ల అనాథగా పెరగటం, తర్వాత విద్యాదశలకు వెళ్ళటము, కూలి పనిగా మొదలు పెట్టడం. అంటే మీ మాటలు చూస్తుంటే, అంటే మీరేమో బీజేపీ పార్టీలో ఉన్నారు, మీ మాటలు చూస్తుంటే పక్కా కమ్యూనిస్టు యోధులు మాట్లాడినట్టు, ఒక కమ్యూనిస్టు లీడర్ మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు. అంటే మీ నేపథ్యం నిజంగా ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చారా, లేకపోతే మొదటి నుండి బీజేపీ? చిన్నప్పటి నుంచి నేను పెరిగిన ప్రాంతం, పుట్టిన ప్రాంతం నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. ఓకే. 1967 ఆ టైంలో వచ్చినప్పుడు నక్సల్ బరి ఉద్యమం, ఆ 70 సెంచర్లో నేను పుట్టడం అప్పుడే పుట్టాను. చిన్నప్పటి నుంచి అవే గజ్జలు, అవే ఎన్కౌంటర్లు, అవే తుపాకీ చప్పుళ్ళు, మేము పెరిగిన ప్రాంతం అంతా అదే. మాకు టీనేజ్ వచ్చే వరకల్లా నూనెగు మీసాలు వచ్చే టైంలో రోజు ఎక్కడో ఒక ఇనుప బూట్ల చప్పుళ్ళు,
ఎన్కౌంటర్లు, రక్తపు టేరులు, ఒక రకమైన యుద్ధ వాతావరణం కాబట్టి ఉంటుంది. ఎందుకు ఉండదు? అందులోకి వెళ్ళి పుట్టిందే ఏదో ఒకటి చేయాలనేది. తన వరకు ఎంత చాలు. ఈరోజు వరకు నా గురించి బతికాను, నా కుటుంబం గురించి బతికాను, ఇక ముందు సమాజం గురించి బతుకుదాం అనుకుంటున్నాను. సరిపోయింది నాకు, నా కుటుంబానికి. ఇంకా దేవుడు ఏమి ఇస్తాడు? ఏం చేసుకోవాలి కూడా ఇంకా నాకు అర్థం కావట్లేదు. ఇంకా కూడా ఏం చేసుకోవాలి? ఓకే, వ్యాపారాలు చేస్తాం, చారిటీస్ ఉన్నాయి, ఏదో ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి సాలరీస్ పే చేయాలి. నేను ఒక్కరిని సన్యాసం పుచ్చుకున్నంత మాత్రం నా సంస్థలు అయితే నడాలి కదా. వాళ్ళు జీవనోపాధి అయితే నేను నాలాగా ఎమ్మెల్యేలు కాలేరు కదా నా స్టాఫ్. వాళ్ళ గురించి మా భార్య నా కూతురు వ్యాపారాలు చూసుకుంటారు, చారిటీస్ నడిస్తే ఏదో మాకు చాదైన సాయం చేస్తాం. అదొక వ్యవస్థ. ఇంకేం చేయాలి నేను? ఇప్పుడు మర్సిడీస్ కారు ఉన్నది అంటే ఇంకో కారు కొని దాని మీద పైన పెట్టాలా? పెద్ద ధనవంతులు ఉండే ఏరియాలో కోకపెట్లు ఉంటున్నా, మరి ఇంకేం చేయాలి? అదొకటే బెడ్రూము. ఎన్ని బెడ్రూమ్లు కూడా పడుకోవాల్సింది ఒకటే బెడ్రూమ్. అంటే నా ఆశ అనేది కూడా తనని ఫ్రేమ్ చేసుకోవాలి ఉంటుంది. అలా అని ఎవరికి ఆశలు అనేది తన మనిషిని తన విజ్ఞతను బట్టి ఉంటుంది. ఎక్కడ మొదలు పెట్టాలి గేమ్, ఎక్కడ ఆపాలి, జీవితం కావచ్చు, పోరాటం కావచ్చు, అట్లా. అది నేను నేర్చుకున్నట్టే కొన్ని పెద్దలు చెప్పిన సలహాలు, పెద్దల జీవన విధానం చూసి. ఇప్పుడు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య అంటారు, కట్టాలంటే 10 లక్షల చీర కట్టలేదా? ఓకే, కట్టలేదేంటి? చిన్న కాటన్ చీర కడుతుంది 1000 రూపాయలు. చూశారు ఎప్పుడన్నా సుధామూర్తి గారిని? చూసాం. అంటే అన్ని లక్షల కోట్లు. ఈరోజు బ్రిటిష్ ప్రధానమంత్రి అత్త వ్యాపారాలు చేస్తున్న రాకేష్ రెడ్డికి ఎన్ని వందల కోట్లు ఉంటాయండి? అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంటాయండి. అవన్నీ డిపార్ట్మెంట్ అది ఓపెన్ కదా. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎలక్షన్ అప్పుడు ఆస్తులు కూడా ఎలక్షన్ అప్పుడు ఎట్లా ఇచ్చేసాను. దానికి ఏం సంబంధం అండి? ఆస్తులు 100 కోట్ల 10 కోట్ల అనేది ఇంపార్టెంట్. సమాజానికి హాని చేయకుండా బతుకు. నువ్వు ఎన్ని 100 కోట్లు నువ్వు కూడా సంపాదించుకో, ఇంకా 100 ఛానల్ పెట్టు. ఎవడద్దన్నాడు? నీ టాలెంట్ ఉంటే ఈరోజు మైక్ ఛానల్ నుంచి ఇంకా 100 ఛానల్ డెవలప్ అయ్యేది. తప్పేముంది? న్యాయంగా ధర్మంగా నువ్వు వ్యాపారం చేసి సంపాదించుకుంటూ అవన్నీ డిపార్ట్మెంట్స్ ఉన్నది. ఇన్కమ్ ట్యాక్స్లు ఉన్నాయి, సెల్ ట్యాక్స్లు ఉన్నాయి, జిఎస్టీలు, ఎన్నో రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆస్తులు కూడా తప్పేమున్నది? ఎదుటి వాడిని మోసం చేసి సంపాదించకు, నీ కష్టం చేసి సంపాదించుకో. ఎంతైనా సంపాదించుకో. ఎవడద్దు అంటున్నాడు? ముఖేష్ అంబానీ ఉండేనా? ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్లో పనిచేసిండే మనలో. మరి పెట్రోల్ బంక్ 4 లక్షల కోట్లు ఇచ్చినట్టు ఏమంటావు? నీతో అంబానీకి స్పెషల్ పెట్టినది. సంపాదించుకున్నారు. ట్రెండ్ అని పెట్టారు, సూపర్ మార్కెట్ అని పెట్టారు, ఎలక్ట్రానిక్ పెట్టారు, అమ్ముతున్నారు. వేలాది మందికి, లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చారు. రామోజీరావు ఉన్నారు. ఏం చేశారు రామోజీరావు? పాపం పచ్చళ్ళు పెట్టాడు, మార్గ చిట్ ఫండ్ పెట్టాడు, ఈనాడు పేపర్ పెట్టాడు, ఈటీవీ పెట్టాడు. కొన్ని వేలాది మందికి రామోజీ పిలిచాడు, కొన్ని వేలాది మందికి ఉద్యోగాలు సృష్టించారండి. మనం ఇది ఒకటండి సమాజంలో మీకు గమనించాల్సిందంటే, రామోజీరావు లాంటి వాళ్ళు, ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు ఉండాలి. ఇప్పుడే మనమే అంటున్నాం, రైలు పట్టాల కింద తలలు పెట్టుకుని చచ్చిపోతున్నారు పిల్లలు, ఉద్యోగాలు లేక. రక్తం అమ్ముకుంటున్నారు, కిడ్నీలు అమ్ముకుంటున్నారు. మరి ఎవడో ఒకడు రాకేష్ రెడ్డి కావాలి, ఎవడో ఒకడు ప్రశాంత్ కావాలి, ఎవడో ఒకడు వ్యవస్థలు అంటే ఎంతో కొంత సహాయపడాలి కదా. తాను బతకడం కన్నా 10 మందిని బతికిచ్చినడే గొప్ప. ఇక మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది సార్? ఏది కార్పొరేట్ వైద్యం, రూపాయికే కార్పొరేట్ వైద్యం అనేది, ఈ ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది అసలు? ఇంకా చాలా ఉన్నాయి ఐడియాలు, ఒకటి తీర్చుకుంటా పోతాను. ఇప్పుడు ₹1 కార్పొరేట్ విద్య ఉన్నది. ఇప్పుడు ఇంకొకటి, మీరు ఫస్ట్ టైం దుబాయ్ వెళ్ళినప్పుడు ఒక జీతగాడిగా అంటే ఒక లేబర్గా పనిచేసినని చెప్తున్నారు. నిజంగా ఇప్పటికీ కూడా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ పరిసర ప్రాంతాల నుంచి చాలా మంది లేబర్గా అక్కడ పనిచేస్తూ ఉన్నారు. వారి కార్మికుల కోసం మీరు ఆల్రెడీ బీజేపీలో ఉన్నారు కాబట్టి, ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, కేంద్రానికి మీరేమన్నా మార్గదర్శకాలు లేకపోతే కేంద్రానికి ఏమైనా ఇచ్చాను? ఇప్పటివరకు ఇచ్చాను. బీజేపీలో జైన్ నుంచి ఇస్తున్నాను. అందు గురించి మేనిఫెస్టోలో పెట్టాము. కానీ ఒకవేళ పార్టీ అధికారం రాలేకపోతే ఇంకా బాగుంటుంది. పెట్టాను కదా. స్పెషల్ ఎన్ఆర్ఐ అఫేర్స్ మినిస్టర్, ఫారిన్ అఫేర్స్ మినిస్టర్ పెట్టాను, పోర్ట్ఫోలియో పెట్టించాను. తెలంగాణ భవన్ కడదాం అనుకున్నాం సౌదీలో, దుబాయ్లో. ఓకే, మా పార్టీ రాకుండా ఇప్పుడు ఈ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారిని, గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కలుస్తాను. ఏదో ఒకటి చేయాలి గల్ఫ్లో. మీరు అనుభవించిన బాధ ఎవరు అనుభవించొద్దనే కాన్సెప్ట్ చాలా గొప్పది. అసలు ఏంటి సార్ అక్కడ మీరు అనుభవించే 5 సంవత్సరాలలో ఎట్లా ఉంటుంది అసలు దుబాయ్ వ్యవస్థ? ఏదంటే ఆ ఎడారి ఎండలలో ఇంకిన కళ్ళు నీళ్ళు అంటే దాదాపు 45 డిగ్రీలు 50 డిగ్రీల ఎండ మధ్యలో, నిజంగా అది ఊహించుకుంటేనే ఘోరంగా ఉంది. అక్కడ ఎంతో కొంత చేయాలి. తెలంగాణ భవన్ అనే ఒక భవనాలు నిర్మించాలి. వాళ్ళకు డార్మెటరీస్, పిఆర్ఓ సర్వీసెస్, డాక్టర్సు. అప్పుడు అక్కడ వాళ్ళకి, ఎందుకంటే ఇక్కడ కరీంనగర్, నిజామాబాద్ సరైన లిటరేచర్స్ ఉంటారు. చిన్న ఆవేశంలో మిస్టేక్ చేస్తారు, జైళ్ళకి వెళ్తారు, ఇడిపించే వాళ్ళు ఉండరు. చిన్న ఇష్యూస్ కూడా జైళ్ళలో మాకుతారు. వాళ్ళ బయటికి రావాలంటే ఒక ప్రాసెస్, కంట్రీ టు కంట్రీ, దాంట్లో కొత్త సెక్టర్స్ అవన్నీ నేను అనుభవించాను కాబట్టి దాన్ని చేయాలని కోరిక. కరోనా ముఖ్యమంత్రి గారిని అడిగి ఎట్లనే చేపిస్తాను. ఎందుకంటే దుబాయ్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి, అప్పుడు ఉన్నట్లేదు.
అంటే వారి గురించి మీరేమైనా మీ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఏమైనా చాలా సేవలు ఇష్టం, ఇప్పటికి చాలా ఇష్టం. అక్కడ చనిపోయిన తెప్పియటం, వాళ్ళ Hmm. పిల్లల్ని చదివించడం వ్యక్తిగా కొద్దిగా చేస్తామండి. Yes. ప్రభుత్వం ధర చేయడం వల్ల లక్షలాది కోట్ల బడ్జెట్, 3 లక్షల కోట్ల బడ్జెట్ ఎవడ బచ్చమండి. 12 లక్షల మంది మైగ్రెంట్స్ ఉన్నారు తెలంగాణ వాళ్ళు. Hmm. వాళ్ళ డబ్బంతా వచ్చే కమిషన్ తింటున్నాం కదా తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఎంతో కొంత చేయాలి. ఇప్పుడు ఎవరెవరికి అనారోగ్యాలకు స్కీములు పెట్టి, Hmm. రకరకాల స్కీములు పెట్టి, రైతు బంధులు సినిమా స్టార్లకు ఇచ్చి, పెద్ద పెద్ద కార్పొరేటర్లకు ఇచ్చే బదులు వాళ్ళ గల్ఫ్లో వాళ్ళకి ఈ దేశానికి బతకలేక జీవనోపాధికి ఎండటెండల ఎడారులు ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. వీళ్ళకి తెలియదులే, వీళ్ళ కుటుంబ సభ్యులంతా అమెరికాలో ఉంటారు, లండన్లో ఉంటారు. కాబట్టి నేను అక్కడ ఆ పని చేశాను కాబట్టి, అక్కడ మమేకమయ్యాను కాబట్టి ఆ కాలంతో చేస్తా, తప్పక చేస్తా. నిజంగా ఆ లేబర్ స్థాయి నుంచి ఇప్పుడు ఒక పెద్ద కంపెనీలు పెట్టే స్థాయికి వచ్చారు. నిజంగా ఎట్లా అనిపిస్తుంది సార్ అప్పటి లైఫ్కి ఇప్పటి లైఫ్కి ఎట్లా అనిపిస్తుంది సార్? అలాగే ఇంకా చాలామంది అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈరోజు ఒక ప్రోగ్రామ్ ఉంది ఒకటి, వికసిత్ భారత్ అని, ఈరోజు భారత ప్రధానం. ఓకే. ఎమ్మెల్యేగా వెళ్ళాలి నేను ప్రోటోకాల్ ప్రకారం. కలెక్టర్ గారు ఫోన్ చేశారు, లక్ష్మణ్ గారు చెప్పండి ఎవరో కొన్ని పంపిస్తాను, వాళ్ళని ఎమ్మెల్యే అనుకోండి ఏమైతుంది. ఉమ్. ఇంతకుముందు నా ఎమ్మెల్యేతో ప్రవర్తన నుంచి చాలా షాక్ తిన్నారు. ఆ నీడ కూడా భరించబడి కదండి మీరు ఇలా మాట్లాడుతున్నది. తర్వాత జడ్పీ చైర్మన్ చేశారు ఆయన బీఆర్ఎస్ పార్టీ. ఓకే. అన్న మీరు వస్తున్నారా అంటే, అన్న నేను రాలేదు, మీరు వెళ్ళండి, మీరే ఎమ్మెల్యే అనుకోండి. ఉమ్. మనకి అందరి ధ్యేయం పేదవాడి అభివృద్ధి. ఓకే. ఏం ఒకరోజు అలాంటి గౌరవం పొందాను. ఒక్కరోజు ఏమవుతుంది, ఒక్కరోజు వాళ్ళు గౌరవం పొందితే ఏమవుతుంది నాకు అర్థం కాదు. అది ఎవరి రాజరికము, ఎవరి సొత్తు అసలు. ఇప్పుడు నువ్వు కూడా ఒకరోజు పోతే ఒక జీవితంలో ఒక హ్యాపీనెస్గా ఫీల్ అవుతావు కదా. సార్ కొంచెం కూడా మీకు ఇస్మంతా కూడా గర్వం అనేది లేదంట? అంటే ఎందుకు ఉండాలా ఒక్కరోజు కూడా? రేపు ఉంటామో లేని జీవితం గురించి ఇంత గర్వం ఎందుకు? ఓకే. అభిమానం పెంచుకో, సమాజం మీద ప్రేమ పెంచుకో. ఇస్తావో యువతలేదు కానీ చెడు మాత్రం చేయకు. సంతోషంగా ఉండు, నవ్వుతూ ఉండు. ఇప్పుడు అసెంబ్లీ కూడా అందరూ అదే అంటారు, ఏందని ఎప్పుడు నవ్వుతూనే ఉంటూ. నాకు తెలియదు కదా రేపు ఉంటాను, నేను మొత్తం నవ్విపోతాను. జీవన్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ దానిపైన కొన్ని కేసెస్కు సంబంధించి ఆయనకు నోటీసులు వచ్చినాయి. అవును. ఏం చెప్తారు ఈ ఇష్యూ పైన? నేనేం చెప్తాను, డబ్బులు కట్టాలి, ధర్మంగా వ్యాపారం చేసుకోవాలి. ఉమ్. దాంట్లో ఏమి ఇది ఉంది, మీరు అద్దె కడతారా లేదా? ఉమ్. అద్దె కట్టకపోతే ఖాళీ చేస్తారా లేదా? అవును. అద్దెనే కట్టండి, ఖాళీనే చేయండి. ఇప్పుడు 60 కోట్లు ఏమో కట్టాలి, 60 కోట్లు కట్టు, వ్యాపారం చేసుకో, ఉమ్. తప్పేముంది? అది ప్రత్యేకంగా ఏదో దేశ రక్షణ గురించి మాట్లాడుతానండి ఒక అనామకుడు గురించి. ఓకే. వాడికి అనామకుడు ఎటువంటి అర్హతలు లేనివాడు ఈ ప్రపంచంలో ఉండడానికి. ఎప్పుడైనా నాయకుడిగా ఫీల్ అయ్యారు అతను చూసిన చర్చలు కానీ టీవీ ఛానల్ చూడండి, రాత్రి 10 ఏళ్ళు ఎప్పుడు చూసిన తొలలతో సెల్ఫీ, అక్కతో సెల్ఫీ, బావతో సెల్ఫీ. ఇదేం సెల్ఫీరా బాబు? సెల్ఫీ తీసుకుంటే నీ ఓట్లు వేసిన ప్రజలతో తీసుకో, నీ గ్రామాల అభివృద్ధి గురించి తీసుకో, ఒక పేదవాడికి ఇల్లు కట్టి సెల్ఫీ, అంతేనా కాదా? హెలికాప్టర్ల దొరతో సెల్ఫీ, ఆజ్కా సెల్ఫీ అని అక్కతో. ఇదేందండి రాజకీయం? వ్యాపారవేత్త అయితే చేసుకోను, ప్రజాప్రతినిధివి. నేను ప్రజాప్రతినిధికి ఇప్పుడు నేను ఇంటర్వ్యూగానే వెళ్ళిపోతున్నాను నా ప్రజల దగ్గరికి. రేపు సండే నో అటువంటి ఫ్యామిలీ లైఫ్ వాళ్ళకి ఎమర్జెన్సీ వెళ్దామని చెప్పాను. కావాలంటే మా బాగా చెప్పాను, నువ్వు కూడా ప్రజా జీవితంలో ప్రజలకు ఎంత వీలైతే సాయం చేయాలి, వాళ్ళతో అందుబాటులో ఉండాలి, వాళ్ళ బాధలు వినాలి, పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. అట్లా ఇప్పుడు మీ ముందే ఫోన్ మాట్లాడాను కదా, ఎవరో ట్రాన్స్ఫర్ ప్రాబ్లం అవుతుంటే చేయాలి. అట్లా మరి ఎందుకు ఈ ప్రజా జీవితం, ఎందుకు మరి ఎమ్మెల్యే పోస్టు సంపాదించుకోవడానికి, జూబ్లీహిల్స్లలో దాచుకోవడానికి ఏంటి? లేకపోతే పిల్లలకి హెలికాప్టర్ గురించి చార్టెడ్ పెట్టారు తిప్పడానికి. ఒక సీరియస్ అలిగేషన్ చేశారు సార్. చెప్పండి. నిజంగా ఇసుక అమ్ముకునే దగ్గర ఏదైతే మైనింగ్ సంబంధించి 1,000 కోట్ల రూపాయలు చేతులు మారాయి, 1,000 కోట్ల రూపాయలు జీవన్ రెడ్డి అస్తమయమయ్యాయి అంటూ కూడా ఒక సీరియస్ జీవన్ రెడ్డి అనుచరులు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆ జీవన్ రెడ్డి అనుచరులు అందరూ ఆ దగ్గరికి వస్తేనే కాంప్రమైజ్ కాలేదు. ఇప్పుడు అక్కడ ఓడిపోయిన అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి, అంటే ఇంతకుముందు జీవన్ రెడ్డి అతను ఒకటే, ఇప్పుడు జీవన్ రెడ్డి కూడా మళ్ళీ అతన్ని, వాళ్ళందరూ ఇద్దరు ఒకటి అయ్యారు. ఇప్పుడు అక్రమార్కులు అందరూ ఇప్పుడు వాళ్ళని పట్టుకున్నారు, వినయ్ కుమార్ రెడ్డిని, ఓడిపోయిన అభ్యర్థిని. డబ్బులు ఇవ్వండి మనీ, నేను ఓడిపోయాను, నాకు 25 కోట్లు వచ్చింది, నాకు లంచాలు ఇవ్వండి. అక్వారీ ఏదో స్టార్ట్ అయ్యాను, ఏదో మొదలు పెడుతున్నారు, మళ్ళీ మేము ఆపినామని చెప్పారు. మీరే ఎమ్మెల్యే, మీరు అంటే అక్కడ అంటే నైతిక విలువలు లేని వాళ్ళు రాజకీయాలకు వస్తే ఇదే. అది కాంగ్రెస్ ప్రభుత్వం బ్రోకరిజం చేయడం, అలా ప్రొఫెషనే బ్రోకరిజం. ఈ హైదరాబాద్ బ్రోకర్లు చేసేట తయారైన వాళ్ళు. మేము బిజినెస్ చేసి కార్పొరేట్ బిజినెస్ మ్యాన్. మేము రాజకీయాలకు సంపాదించుకొని వచ్చాము, వాళ్ళు సంపాదించుకోవడానికి వచ్చారు. ఓకే. వాళ్ళకి పట్టం కట్టారు కదా కాంగ్రెస్ వాళ్ళకి. మరి ఒక్కొక్క ప్రాంతం కట్టాలంటే ఇప్పుడు ఒకటండి, ప్రజాస్వామ్యంలో అన్నింటినీ స్వీకరించాలి. ఓకే. ప్రజలను ఎప్పుడు మనం చులకనగా ఉండదు. వాళ్ళకి వచ్చిన ఆలోచన, వాళ్ళ ఆలోచన మార్చాలి. ఇప్పుడు మేము ప్రతిపక్షంగా ఉన్నాం,
ప్రజలను మార్పు చేయాలి, వాళ్ళకి చెప్పగలగాలి. మీరైతే సీరియస్ అలిగేషన్ చేశారు సార్, 25 కోట్లకు ఖచ్చితంగా వినయ్ రెడ్డికి అతను అంటున్నాడు అక్కడ, సీరియస్ అలిగేషన్ కదా, అతను అంటున్నాడు. కొంత కాంట్రాక్టర్లు ఫోన్ చేశారు. అంటే నేను నా దగ్గరికి అంత ఫ్రీడమ్ ఇచ్చేసాను, అన్ని ఓపెన్ స్టేట్మెంట్లే. నా దగ్గరికి ఎవరు డబ్బులు తేవద్దు, డబ్బుల గురించి మాట్లాడద్దు, డబ్బులతో వస్తే నా గేట్ తాకద్దు. విలేకరులందరికీ, ప్రెస్ మీడియా అందరికీ చెప్పేశాను, మీరు 5 ఏళ్ళు ఏం రాసుకుంటారో అది రాసుకోండి. మీరు అన్ని నా విజయోత్సరాలు చూడొచ్చు, నా ప్రెస్ మీట్ చూడొచ్చు. మిగతా ఆఫీసర్లందరికీ చెప్పాను, దండం పెట్టాను. అందరు దండం పెట్టాను. సార్, ఐఎమ్ ఏ నాట్ ఎమ్మెల్యే, ఐఎమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్. చిట్ట చివరిన పేదవాడికి అందరం కలిసి సేవ చేద్దాం. ఓకే, నా ఒక్కడికి మంచి పేరు రావద్దు, మీ అందరికీ మంచి పేరు రావాలి. రెవెన్యూ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఆల్ డిపార్ట్మెంట్స్ని అడిగాను. మీరు కావాలంటే కూడా ఎంక్వైరీ చేసుకోకండి. అందరికీ చెప్పాను, ఇంటికి డబ్బుల గురించి రావద్దు, ఓకే, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు, నా బంధువులతో రావద్దు. 5 సంవత్సరాలలో మీ పైన అలిగేషన్స్ రావంటారా? వస్తాయి. న్యాయం ఎప్పుడు చెరబడుతూనే ఉంటుంది, ధర్మం ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటుంది. తట్టుకోవాలా? సరే సరే, ఎందుకంటే మాటలేనా లేకపోతే ఈ 5 ఏళ్లలో చేతలా? ఈ వారం రోజుల్లో చూడు, ఈ వారం రోజులు సర్వే చేయండి. ఇప్పుడు ఏం చేయబోతున్నారు వారం రోజులలో? ఏం జరిగిందో చూడు, ఇంకా ఏం చేయబోతున్నారు కదా అక్కడ చూడండి. అసలు ఒక రోజు వారం రోజులలో ఎమ్మెల్యే ఎట్లుంటుందో చూడండి. ఏదో సిగ్గు శరం లేని ప్రపంచము, సమాజం. 700 మంది ఆడబిడ్డలు ఉండే దాంట్లో ఒక్క బాత్రూమ్ అండి. ఎవరిని అలా, ఎవరిని కొట్టాలా? ఎందుకు ఈ రాజ్యాంగము, ఎందుకు ఈ శాసన వ్యవస్థలు, ఎందుకు ఈ లక్షల కోట్లు? ఏం దారుణం అండి ఇది. 700 మంది అమ్మాయిలు అండి, ఒక్క బాత్రూమ్. ఎక్కడ సార్ అది? ఆర్మూర్ సిటీ సెంటర్ అండి. సోషల్ వెల్ఫేర్ లేదంటే గవర్నమెంట్ స్కూల్ అండి, గర్ల్స్ స్కూల్. ఓకే, ఒక్క బాత్రూమ్ ఉంటుందండి. పాపాత్ములు, ఒకడు బంగారు తెలంగాణ అంటాడు, ఒకడు ఇనుము తెలంగాణ అంటాడు. ఇదండి నాకు ఇక ఎమ్మెల్యే అయినాను కాబట్టి కొద్దిగా లాంగ్వేజ్ని ఫ్రేమ్లో ఉంచవలసి వస్తుంది. పురుగులో పడిపోతారు, ఒక్కడు కూడా ఇట్లాంటివి చేసుకుంటూ పోతారండి. ఇప్పుడు చూడు, వితిన్ 1 వీక్లో శ్మశానం చేపిస్తుంది. శ్మశానం కాలు పెట్టని కూడా స్థలం లేదు. అంటే అటు ఆ రకంగా అంత దుర్గమంది, వాటర్ లేదు, ప్లేట్ లేదు, బొందలు లేవు. అంటే మనిషి చచ్చిన తర్వాత శ్మశానం కూడా ఉంచుకోడా? కబ్జా. శ్మశానం కూడా కబ్జా, కబ్జా. పార్కులు కబ్జా, ఓకే, రోడ్లు కబ్జా. నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అట్లుంది, అంత మొత్తం దుర్మార్గంగా తయారైంది ఆర్మూర్ నియోజకవర్గం. దాన్ని క్లీనింగ్ మొదలు పెట్టాను, చేస్తాను. ఓకే, ప్రయత్నం అయితే చేస్తాను. 100 అనుకుంటే 50 అవుతుండొచ్చు, 50 అనుకుంటే 10 అవుతుండొచ్చు. కానీ ఎక్కడొచ్చు నా మీద నాకు నమ్మకం ఉంది, అనుకున్నదాలే చేస్తాను. గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే పూర్తిగా అవినీతిపరుడు అని చెప్తున్నారు. నిజంగా అక్కడ గుర్తించిన సమస్యలు ఏంటి? మీరు ఇప్పటి నుండి మొదలుపెట్టే అభివృద్ధి? ఒకటండి, అక్కడ ఏం అభివృద్ధి జరగలేదండి. 85 గ్రామాలలో ఒక ఇల్లు కట్టలేదు, ఒక స్కూల్లో టీచర్ని అపాయింట్ చేయలేదు, ఓకే, స్కూల్లో ఇన్ఫ్రా డెవలప్ లేదు, పందులు తిరుగుతున్నాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేవు, ఒక ఉద్యోగం లేదు, పెన్షన్స్ కార్డ్స్ లేవు కొత్తవి, రేషన్ కార్డ్స్ లేవు కొత్తవి. అదేదైనా రోడ్ అక్కడక్కడ వేస్తే అవి అప్పుడే ఆ కల్తీ వల్ల, పర్సంటేజ్ల వల్ల అవి అప్పటికే వస్తువులకు వచ్చేసినాయి, చెడిపోయే దశలకు. రెండోది ఇంకా మిగతా ఒక రకంగా సోషల్ లైఫ్ సెక్యూరిటీ పోయింది. రాత్రి గుండాలు తిరగటము, గంజాయి తిరగటము, తాగుబోతులు, తిరుగుబోతులు, అంతకులు, అట్లా మొత్తానికి ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారు చేశారు. ఓకే, కాబట్టి దాన్ని కొద్దిగా మార్చుకెళ్ళి ఒక మంచి సౌకర్యవంతమైన ఒక మనుషులు జీవించే ప్రాంతంగా తయారు చేసి, పేద ప్రజలకు ఇల్లు, వాళ్ళకు స్కూల్స్, మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇల్లు, స్కూల్స్, హాస్పిటల్స్ మీద పెట్టాను. హాస్పిటల్ కూడా మంచి, అక్కడ సూపరింటెండెంట్ గారు చాలా మంచి మనిషి ఉన్నాడు ఆర్మూర్లో, నాగరాజు గారు అని. చాలా బాగా, నేను వెళ్ళి నుంచి అంతకుముందే బాగున్నాక నెల నుంచి ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ వచ్చింది. ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పాను గవర్నమెంట్ ద్వారా. కాదంటే ప్రైవేట్ ఫండ్స్, వ్యాపారాల ద్వారా ఏదో సోషల్ సర్వీస్ ఇప్పిస్తాను. కాబట్టి హాస్పిటల్ ఒకటి సెట్ అయిపోతుంది. ఇంకా మిగతా 7 హాస్పిటల్స్ ఏమి ఉండే మా దగ్గర. నేను చెప్పాను, ఒకటే చెప్పాను, ఆ 7 హాస్పిటల్ నేను కూడా ఇది హాస్పిటల్కి వస్తా అని చెప్పాను ఇప్పటి నుంచి. హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఉపాధి. మా దగ్గర ఒక సెజ్ ఉంది, లక్కంపల్లి సెజ్ అని. దాంట్లో ఆల్రెడీ 200 ఎకరాలు అతను చెరబట్టాడు జీవన్ రెడ్డి. అదంతా తీసేసి, అదే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కొంతమంది హైదరాబాద్ కావచ్చు, నార్త్ ఇండియాలో కావచ్చు ఉన్న ఫ్రెండ్స్ని ఇండస్ట్రీస్ పెట్టించడం, కొంతమందికి ఉపాధి కల్పించడం ప్రయత్నం చేయడం. బీజేపీ విషయానికి వస్తే ఇప్పటికే బీసీ ముఖ్యమంత్రి అన్న బీజేపీ 8 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది బీజేపీ పరిస్థితి అంటే? ఇప్పుడు ఇండియా క్రికెట్ టీం అండి, వరల్డ్ కప్ తెస్తాను పోయినాం ఆస్ట్రేలియాకు. 9 మ్యాచ్లు గెలిచి 10 మ్యాచ్లు ఓడిపోయినాం. ఇదంతే. ఆ రోజు మా ఫేట్ బాగాలేదు, ఇదంతే. మా ప్రయత్నాలు మేము చేసాం. బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ ముఖ్యమంత్రి, ఓసీ ముఖ్యమంత్రి ఇంపార్టెంట్ కాదు. ఓకే, మాకు అనుకున్న ఆయుధాలన్నీ వాడాము. ప్రజలకు అది నచ్చలేదా, లేకపోతే చెప్పాను కదా ఇప్పుడు సేమ్. మరి 9 మ్యాచ్లు గెలిచిన 1 మ్యాచ్ గెలకపోవడం ఏంది?
రాజస్థాన్లో గెలిచాము, మధ్యప్రదేశ్లో గెలిచాము, ఛత్తీస్గఢ్లో గెలిచాము. 1 గేమ్ లాస్ అవుతాం. సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నెక్స్ట్ ఎలక్షన్ 100% భారతీయ జనతా పార్టీ అధికారంలో తీసుకొస్తాం. దీన్ని భారతదేశంలో అయితే డబుల్ ఇంజన్ సర్కార్ ఎట్లయితే ముందుకెళ్తుందో నరేంద్ర 80 మోడీ స్థానాలపై 80 స్థానాలు అవుతుంది. 100% రాసుకోండి. పార్టీలోనే ఉండబోతున్నారా మీరు? పార్టీ మారను, ఖచ్చితంగా. ఆశ ఉన్నంత వరకు బీజేపీలో ఉంటాను. ఓకే. ఇంతకన్నా ఏం కావాలి నాకు? భారతీయ జనతా పార్టీ ఇంత సహకరించింది, 4 నెలలు 5 నెలలు నాకు సీట్ ఇచ్చింది, నాకు ప్రోత్సహించింది, అంతేనా కాదా? ఓకే. భారతీయ జనతా పార్టీ ఒక చరిత్ర ఉంటుంది. ఆర్ఎస్ఎస్లు అవన్నీ కాకుండా ఒక కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ అని నన్ను ఇంత తన బిడ్డగా భారతమాత బిడ్డగా ఆదరించేసింది చేయను. ఇక ఒకటండి, రాజకీయాలలో రకరకాలు ఉంటాయి. కంపల్సరిగా రాసుకుని ప్రశాంత్ భారతీయ జనతా పార్టీలో ఉంటాను. అది కూడా చెప్తున్నాను, 1-2 సార్లు కాదు, శ్వాస ఉన్నంత వరకు ఉంటాను. లేకపోతే రాజకీయాలకు వెళ్ళిపోతాను. రైట్ సార్, థ్యాంక్ యూ. నిజంగా ఎప్పుడు చూడు పేదవాడు పేదవాడు అని మాట్లాడతారు. మీ యాటిట్యూడ్ మాత్రం మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది అనేది నాకు అనిపిస్తుంది 100%. నిజంగా బీజేపీలోనే ఉంటాను చివరి వరకు అని అన్నారు. చూద్దాం మీ రాజకీయ ప్రయాణం ఏ విధంగా కొనసాగబోతుందో. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించాలి. ఖచ్చితంగా ఆర్మూరు అభివృద్ధి దిశగా మీరు తీసుకెళ్ళాలి. ఆర్మూర్ను కూడా అభివృద్ధి చేసి చూపెట్టాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇంకా మీరు ఏమైతే అనుకున్నారో భవిష్యత్తు లక్ష్యాలను మాత్రం మీరు ఖచ్చితంగా నెరవేర్చే దిశగా వెళ్ళాలని మేమైతే 100% కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. ఇంకా చివరి శ్వాస వరకు నేను బీజేపీతోనే నా ప్రయాణం అంటున్నారు రాకేష్ రెడ్డి. ఇక ఇది ఈరోజు రాకేష్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.